యువకుల్లో సడన్ కార్డియాక్ డెత్ ఎందుకు అవుతుందంటే మన ఇప్పుడు కూడా ఇవే కారణాలు. మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారండి, హెచ్సిఎం. అంటే మనకు తెలియదు మన హార్ట్ లోపల మజిల్ చాలా థిక్కెన్ అయిపోయిందని. అది మనకి ఓన్లీ 2D ఎకోలోనే తెలుస్తుంది. సో 2D ఎకో చేసి బయటపడే కండిషన్స్ ఇవన్నీని. సో హెచ్సిఎం ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ యంగ్ పేషెంట్స్. జిమ్ చేస్తూ పడిపోతూ ఉంటారు, లేకపోతే గేమ్ ఆడుతూ పడిపోతూ ఉంటారు. వాటిల్లో మనం మోస్ట్గా చూసేది హెచ్సిఎంఏ, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. అది కాకుండా మన కంజెనిటల్ ఎరిథ్మియాస్ సిండ్రోమ్స్ అంటారు, ముందు చెప్పినట్టు బ్రోగాడాస్ సిండ్రోమ్ కానీ లాంగ్ క్యూటీ సిండ్రోమ్ కానీ, ఇవన్నీ కూడా మనం ఈసీజీ ద్వారా ఐడెంటిఫై చేసి తద్వారా మనం చికిత్స చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్, యంగ్ పీపుల్లో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ డెత్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ డెత్ ఉందంటే కంపల్సరీగా పిల్లలకి ఒక 18 years వచ్చిన వెంటనే స్క్రీనింగ్ చేయించాలి. అది ఈసీజీ చేయించాలి, 2D ఎకో చేయించాలి. పేషెంట్కి ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఉంటే ఇది కూడా స్క్రీనింగ్ చేయించాలి. 18 years కూడా, 22 yearsకి 18 years కూడా మేము హార్ట్ అటాక్స్ని ట్రీట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా చాలా ప్రొఫౌండ్గా ఉంటుంది. కొంతమంది ఎడ్యుకేటెడ్ అయితే టెంట్ వేసిన పేషెంట్స్ ఉన్నారు మా దగ్గర. అసలు అన్ఎడ్యుకేటెడ్ అయితే అసలు ఏమీ తెలియకుండా చనిపోయి వాళ్ళ ఫాదర్ ఎర్లీ ఏజ్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా మిక్స్డ్ ప్రజెంటేషన్, మిక్స్డ్ హిస్టరీ. ఇది మనకి తెలియదు. సో కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేయాలి వన్స్ యూ క్రాస్ 18 years. యంగ్ ఏజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్రిమెచ్యూర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కానీ ప్రిమెచ్యూర్ డెత్స్ ఇవి ఉంటే మాత్రం వెంటనే అప్రమత్తమై కంప్లీట్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించాలి. సో దట్ మనం చాలా లైఫ్స్ని సేవ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం.